మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మీడియాపై దాడులు మహాన్యూస్పై దాడిని మహాన్యూస్పై దాడిని దోషులను మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియాపై దాడులు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి రక్షణకు రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి దాడులు అరికట్టాలి మీడియాపై దాడి చేసిన వారిని మీడియాపై దాడులను అరికట్టాలి మీడియాపై దాడులను మహా టీవీపై దాడిని అరికట్టాలి మహా టీవీపై దాడిని ఖండించాలి హైదరాబాద్ లో మహా టీవీలను దోషులను జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి ప్రత్యేక చట్టం మీడియాపై దాడులు అరికట్టాలి మీడియాపై దాడులు అరికట్టాలి మీడియాపై దాడులు అరికట్టాలి అరికట్టాలి మీడియాపై దాడులను అరికట్టాలి మహా టీవీపై దాడిని అరికట్టాలి మహా టీవీపై దాడిని అరికట్టాలి విలేకరులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి అదే కనిపించండి నెక్స్ట్ మీ ఆయనలో మాకు సైకిల్ కూడా వస్తున్నారు మినిస్టర్ ఎవరు మాట్లాడుతున్నారు డి సిద్ధు టీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి జూన్ 28వ తేదీన హైదరాబాదులో మహా టీవీ న్యూస్పై మరి బిఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మరి మీడియా మీద ఏదైతే దాడి జరిగిందో ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఎందువల్లంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్లో మరి ఎవరైతే భారత రాష్ట్రీయ సమితి ఉందో మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసి అక్కడున్న ఎవరైతే మరి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం, కెమెరాలను ధ్వంసం చేయడం, మరి అద్దాలు పగడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, వాళ్ళకి భద్రత కల్పించాలని. ఎందువల్లంటే మీడియా అనేది అత్యంత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో భారతదేశంలో నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అనేక మరి వందలాది మంది జర్నలిస్టులను కూడా ఈ రోజున చంపేస్తున్నారు. దేశంలో జర్నలిస్టుకి భద్రత లేదు, రక్షణ లేదు. కాబట్టి తప్పనిసరి రక్షణ చట్టాలను తీసుకురావాలా. జర్నలిస్టులకనే భద్రత కల్పించకపోతే మేమే ఏదైతే జర్నలిస్టులతో అనుగుణంగా వెళ్ళి ఆ ఏదైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసుల మీద ప్రజా సంఘాలుగా మేమే దాడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ ఉన్న పార్టీల మీద చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం.